కరీంనగర్ జిల్లాలో ఓ భర్త కిరాతకంగా ప్రవర్తించాడు. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో గొడ్డలతో నరికి అతి దారుణంగా హత్య చేశాడు భర్త. తర్వాత ప్రైవేట్ పార్ట్స్పై కర్రతో దాడి చేసి రాక్షసానందం పొందాడు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సత్తవ్వ మల్లయ్య భార్యాభర్తలు. ఇక భార్యపై మల్లయ్యకు అనుమానాలు కలిగాయి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది. గొడ్డలతో నరికి హత్య చేశాడు భర్త. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల రూరల్ మండలంలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఈ దారుణ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. భార్యపై అనుమానంతో కిరాతకంగా అటాక్ చేయడమే కాదు, భార్యను చంపాక ఆమె ప్రైవేట్ పార్ట్స్పై అతి కిరాతకంగా దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లా లక్ష్మీపురంలో చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను భర్త దారుణంగా హతమార్చాడు. విషాదకర ఘటన జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో జరిగింది. మల్లయ్య సత్తవ్వ ఇద్దరు దంపతులు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం సత్తవ్వను మల్లయ్య గొడ్డలతో నరికి చంపి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కలకలం రేగింది. మీరు చూస్తున్న దృశ్యాలు డిస్టర్బింగ్ కంటెంట్. ఇది జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అతి కిరాతకంగా భార్యను చంపి కిరాతకంగా ప్రవర్తించాడు ఆ భర్త. వివాహితర సంబంధం ఉందనే అనుమానంతోనే ఈ ఘటనకు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, అతి కిరాతకంగా భార్యను చంపడమే కాదు, చంపాక కూడా చాలా కిరాతకంగా వ్యవహరించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది, పోలీసులు ఏం చెప్తున్నారు? జిల్లా లోపల లక్ష్మీపూర్ గ్రామం లోపల నిజంగా ఇది అనుమానంతో అయితే భార్యను అత్యంత కిరాతకంగా చంపినటువంటి ఘటన చోటు చేసుకున్నది. చాలా రోజుల నుంచి కూడా భార్యపై విమానం పెంచుకున్నటువంటి భర్త భార్యను నిజంగా కడదరిచినటువంటి సందర్భం అయితే అందరి కూడా నిజంగా భర్త యొక్క కిరాత తత్వాన్ని అయితే బయట పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మల్లయ్య ఇటు సత్తవ చాలా రోజుల క్రితమే వీరికి వివాహం అయింది. ఆ పెళ్ళైన తర్వాత ఇటు అమ్మానాల నేపథ్యం లోపల ఇద్దరు బాబు పాప పుట్టిన తర్వాత పిల్లలతో కలిసి సత్తవ వేరుగా ఉంటుంది. అదేవిధంగా భర్త ఎవరైతే మల్లయ్య ఉన్నారో మల్లయ్య తన తల్లితో ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ సత్తవ కూడా ఆ కూలి పనులు చేసుకుంటూ ఆ పిల్లలను చదివించి పెద్ద చేసినటువంటి పరిస్థితి. పాప కూడా ఇటు కూలి పనులు వెళ్ళుకుంటూ చదువుకున్నటువంటి పరిస్థితి. అయితే చాలా రోజుల నుంచి కూడా అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యం లోపల భార్యను ఎట్టి పరిస్థితి లోపల కడతెచ్చాలని చెప్పి ఇటు మల్లయ్య భావిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న పిల్లలిద్దరు లేని సందర్భం లోపల సత్తవ తన ఇంటి వద్ద ఒక్కతే ఉన్నటువంటి నేపథ్యం లోపల అక్కడికి వెళ్ళి ఆమెతో గొడవ పడడం జరిగింది. చాలా రోజుల నుంచి కూడా భార్య యొక్క ప్రవర్తన మీద అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యం లోపల నిన్న మాట పెరిగి భార్య పైన దాడి చేసి అత్యంత కిరాతకంగా గొడ్డలతో ఇటు హత్య చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే హత్య చేసిన తర్వాత కూడా తన భార్య పైన కిరాతత్వాన్ని చూపెట్టుకున్నటువంటి పరిస్థితి గ్రామం లోపల నిజంగా అటాపిక్ అయినటువంటి పరిస్థితి. సత్తవ కూడా ఇటు చాలా రోజుల నుంచి దూరంగా ఉంటుంది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఇటు కూలి పనులు చేసుకుంటూ కూడా చదివించింది. అందరితో మంచిగా ఉంటుంది. తర్వాత ఎవరు కూలి పనులకు పిలిచినా కానీ వాళ్ళతోనే మంచిగా ఉండి కూలి పనులు చేసుకుంటూ అవుతుంది అని చెప్పి భర్త యొక్క ప్రవర్తన చాలా ఎప్పుడు కూడా వివాదాస్పదంగా ఉంటుంది. ఎప్పుడు కూడా అనుమానంతో భార్యను హింసిస్తుంటాడు అని చెప్పి అయితే గ్రామస్తులు చెప్పినటువంటి పరిస్థితి. నేను రాత్రి సమయం లోపల ఆ పిల్లలు లేని సందర్భం చూసి గొడవపడి భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసి వింతగా ప్రవర్తించినటువంటి సంఘటన చోటు చేసుకుంది. రాత్రి భార్య చంపిన తర్వాత పరారు లోపల ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం మరి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారా? ప్రస్తుతం పోలీసులు ఇంకా ఈ హత్య ఘటనకు సంబంధించి ఎట్లాంటి దర్యాప్తు చేస్తున్నారు? రాత్రి పోలీసులు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నిజంగా వాళ్ళకు ఆ విసిపోయేటటువంటి సంఘటన అక్కడ కనబడినటువంటి పరిస్థితి. అతడు ఆ భార్యను చంపిన తర్వాత పరారయ్యారు. అతని యొక్క ఆచూకీ కోసం అయితే వెతుకుతున్నటువంటి పరిస్థితి. చంపిన తర్వాత తనను ఎట్లా ఖచ్చితంగా శిక్ష పడుతుందని చెప్పి ముందే భావించాడు. కానీ అనుమానంతో భార్య మీద కోపంతో రగిలిపోయినటువంటి భర్త భార్యను తడవేసిన తర్వాత అత్యంత కిరాతకంగా
కిరాతకంగా ప్రవర్తించి పరారయ్యారు. అతని ఆచూక్ కోసం అయితే పోలీసులు ఇటు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అయితే ట్రేక్ చేస్తున్నారు. నిత్యానికైతే ఈ రోజు సాయంత్రం వరకు కూడా అతని ఆచూకీ దొరుకుతుందని అయితే పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపురంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో కిరాతకంగా ప్రవర్తించాడు భర్త. అతి కిరాతకంగా భార్యను గొడ్డలతో నరికి చంపాడు. ఆ తర్వాత చంపాక కూడా భార్య పట్ల కిరాతకంగా ప్రవర్తించాడు. ఇంత దారుణ ఘటనతో స్థానికులు విస్తుపోయారు. అనుమానం పెనుభూతమైంది. భార్య పట్ల కిరాతకంగా అమానుషంగా ప్రవర్తించిన ఓ వ్యక్తి రాక్షసుడిలా మారాడు. ఇక ఆమెను మట్టుబెట్టడమే కాదు, హత్య చేసిన తర్వాత కూడా గుడ్డలతో నరికి చంపి ఆమె ప్రైవేట్ పార్ట్స్పై తిరిగి దాడి చేసిన ఘటన కలకలం రేగింది. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కిరాతకంగా ప్రవర్తించిన భర్తకు సంబంధించి పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఉన్నారు, ఒకసారి చూద్దాం. ఈరోజు లక్ష్మీపూర్ గ్రామం జైత్యాల రూరల్ మండలంలో ఒక వివాహితను తన భర్త చంపడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున సమయం సుమారు 2 గంటలకు భార్యాభర్తలు ఇద్దరే ఇంట్లో ఉన్న సమయంలో వాళ్ళిద్దరికీ వ్యక్తిగతంగా ఉన్న సమస్యల వల్ల, గొడవల వల్ల అది మనసులో పెట్టుకొని భర్త భార్యని కత్తితో గొంతు కోసి అదేవిధంగా గుడ్డలతో నరికి చంపడం జరిగింది. మేము సంఘటనా స్థలానికి వెళ్ళి మా ఎస్ఐ గారు నేను ఇప్పుడే బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ తర్వాత తదుపరి కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తాం. పిటిషన్ తీసుకున్నాం, కేసు రిజిస్టర్ చేసుకున్నాం. చంపిన వ్యక్తి ఎవరైతే భర్త అక్యూజ్ ఉన్నాడో అతను పరారీలో ఉన్నాడు, త్వరలో పట్టుకుంటాం. ఈ దర్యాప్తు అనంతరం మిగతా విషయాలు తెలియజేస్తామని తెలియజేసుకుంటాం. గ్రామం ఉన్నాం. అది వాస్తవంగా ఏంటంటే నిన్న నైట్ వాళ్ళు అంటే ఆమె రోజు పాప కష్టజీగా ఉంది. కష్టం చేసుకుంటా కొడుకు బిడ్డని ఇద్దరు ఆదుకుంటుంది. వాళ్ళ భర్తకు వీళ్ళిద్దరికి దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఆమె సొంత ఆమె తల్లిగారింటి కాడ 10 సంవత్సరాలు ఉంది. ఇక్కడికి వచ్చి ఒక 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుండి ఒకసారి గొడవ అయింది. 3 years బ్యాక్ ఒకసారి గొడవ అయింది. గొడవ అయితే మేమే సర్ది చెప్పి కొట్టోడు ఇంకోసారి కొట్టకుండా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే సార్ ఎస్ఐ గారు వాళ్ళందరితో మాట్లాడి కాంప్రమైజ్ మాట్లాడి ఎవరు వాళ్ళు అనుకుంటారు. ఆయననే వాళ్ళ తల్లి దగ్గర ఉంటాడు, ఏమైనా సొంతంగా వాళ్ళ బిడ్డ వాళ్ళ కొడుకు చూసుకుంటుంది. 1 సంవత్సరం కాలం నుండి వాళ్ళ బిడ్డ ఇక్కడనే ఉంటుంది. వాళ్ళ కొడుకు జాబ్ వచ్చేసరికి ప్రైవేట్ జాబ్ వచ్చేసరికి హైదరాబాద్ ఉంటుంది. ఇక అనుకోకుండా నిన్న నైట్ ఆమె వాళ్ళ పాప హైదరాబాద్ అయింది. హైదరాబాద్ పోయేసరికి ఎవరు లేని టైం చూసి ఆమెని హత్య చేసి ఇది అయిపోయింది. మీద అనుమానం అన్న ఆమెకు అక్రమ సంబంధం ఉందని ఒక అనుమానంతో, వాస్తవం ఆమె అటువంటి ఆమె క్యారెక్టర్ కాదు, చాలా మంచిది. ఊర్లో అందరికి పనిపోతే వాళ్ళ బిడ్డ కూడా పాప కైకిలు వేసుకొని చదువుకుంటుంది అన్న. రోజు అంటే ఒక 10 రోజులు పనిపోయి ఒక 20 రోజులు ఖాళీకి పోయి చదువుకుంటుంది. అటువంటి ఇట్లాంటి సంఘటన వాడిని ఖచ్చితంగా శిక్షించాలి. అది ఎట్టి పరిస్థితుల్లో శిక్ష అనేది పడాలన్న.